నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. మనతో ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధాని గారు. గురువుగారిని అడిగి ఎన్నో విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. పరమేశ్వరార్పణం. ఈ యుగాది నుంచి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి గురువుగారు? అంటే మనలో చాలా మార్పులు జరుగుతున్నాయి కదా, రాజకీయ పరిస్థితుల కారణంగానే మానవ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయం గురించి అడగడం జరుగుతుంది. తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు. యుగాది నుండి రాష్ట్ర రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది అనేదానికన్నా ఖగోళ రీత్యా స్థితిగమనాలు ఎలా ఉంటాయి అనుకుంటే, మీరు ఒక మాట అన్నారు, రాష్ట్ర రాజకీయాన్ని బట్టి ప్రజలకు ఇబ్బందులు కదండి అన్నారు. మన ప్రజలను బట్టే రాష్ట్రాలకు ఇబ్బంది అమ్మా. అంటే మనం ఎప్పుడూ కూడా ఒక మాట మీద నిలబడం, పైవెచ్చు మన ఎదుటివాడిని నిలబడలేదని చెప్పి వాడిని నిందిస్తాం. మనం ఏదో ధర్మంగా ఉంటున్నట్టుగా. మనం ధర్మంగా ఉండటం అనేటువంటిది ఈ జన్మలో తగదు. అలా అని చెప్పి ఎదుటివాడిని ఎక్కిరించకుండా ఉండటం అనేటువంటిది అసంభవం. మనం చేయలేము, ఇంకొకరు చేస్తుంటే తట్టుకోలేము, రెండు జరగలేము. కాబట్టి మనం చేసేటువంటి వాటి నుంచే రాష్ట్ర రాజకీయాలు మార్పులు చేర్పులు వస్తాయి. రాష్ట్ర రాజకీయాలు చేసే విధానానికి మన జీవితాలు నాశనం అవుతాయి. అంటే ఎండ్ ఆఫ్లో మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టు. ఇదేమో ఖగోళ శాస్త్రరీత్యా తెలుగు రాష్ట్రాలలో చాలా అత్యంత భారీ మార్పులు, ఇంతకుముందు కూడా కొన్ని ఛానల్స్లో కొన్ని వీడియోస్ చేసి ఉన్నాం. చాలా మార్పులు జరగబోతున్నాయి. రాష్ట్ర రాజకీయాలు సంచలన మార్పులు జరగబోతున్నాయి చాలా తొందరలోనే, అతి తొందరలో. అలానే రాష్ట్ర రాజకీయాలు చాలా వేడెక్కనున్నాయి. ప్రజలైతే దాదాపుగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ రకంగా వ్యాధులు లేకుండా, ఎలాంటి వైరస్సులు ఎలాంటి వ్యాధులు లేకుండా ప్రజలైతే అటువంటి వాటికి భయభ్రాంతులు కాకుండా ప్రశాంతంగా ఉంటారు. అని రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు రీత్యా చూస్తే మాత్రం విపరీతమైన పన్నుల మూత, పన్నుల భారం అనేటువంటిది ఊహకందని రీతిలో అది పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత రాజకీయ విధానం ఎలా ఉంటుంది అంటే నాటకీయ పరిస్థితులలో రాజకీయ విధానం నడుస్తుంది. చాలా మార్పులు చేర్పులు. ఎవరు ఏ స్థాయికి వెళ్ళి కూర్చుంటారో, ఏ స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఎలా కింద పడిపోతారు అనేటువంటి విషయం కూడా మనం త్వరలో చూస్తాము. రెండు రాష్ట్రాల పరిస్థితి అలానే ఉండదు. అలానే చెప్పాలి అంటే కొంతమంది రాజకీయ ప్రముఖులు శివైక్యం చెందేటువంటి అవకాశాలు కూడా, గట్టి వాళ్ళే, సామాన్యులుగా ఏదో కాస్త విశేషమైనటువంటి పేరు మోసిన ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నాయకులు శివైక్యం పొందేటువంటి స్థితి కూడా ఉన్నది. అలాగే నూతనంగా కొంతమంది రాజకీయ స్థితిగమనంలోకి ఎంటర్ అయ్యి స్థితిగమనాన్ని మార్చేటువంటి స్థితి కూడా ఉన్నదమ్మా. అందులో ఎలాంటి సందేహము లేదు. ఏ తర్వాత మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే రాష్ట్ర రాజకీయంలో సంక్షోభం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాలనే కాదు, మహారాష్ట్ర ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, తర్వాత కేరళ ఒకటి, ఇటువైపు కనుక అంటే అటువైపు రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ నష్టాలు, ప్రమాదాలు, ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు కూడా విపరీతంగా కలుగుతాయి. లేదు కాదు అనడానికి సందేహమే లేదు. ఎందుకంటే ఈ ఒక్క యుగాదికి రాజు శని, 2019లో శని రాజు ఎలా అయితే అయ్యాడో ఇప్పుడు మళ్ళీ రాజు శని అయ్యాడు. అప్పుడు ఏ రకమైనటువంటి విధానాన్ని ఇచ్చాడో దానికి తిర్యంగముఖంలో ఇప్పుడు ఇస్తున్నాడు, వ్యతిరేక విభాగంలో ఇస్తున్నాడు. అంటే అప్పుడు నిలబెట్టిన ప్రతిదీ ఇప్పుడు కూల్చే విధానం ఉంది. 2019లో ఇదే ఎలక్షన్స్ విషయంలో కూడా మనం చెప్పుకున్నాం. వైసీపీ అనేటువంటిది ఏ స్థాయిలో ఎదుగుతుంది, చరిత్ర ఎలా సృష్టిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఖగోళ శాస్త్రరీత్యా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ శని రాజు అవుతున్నాడు. అంతెత్తి ఎదిగినవి ఎలా కింద పడిపోవడం కూడా మనం కళ్ళతో ప్రత్యక్షంగా కళ్ళారా మనం చూస్తాం. ఏది పడుతుంది అంటే ఇది పడుతుందని చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. కానీ నిలిచింది మాత్రం కూలుతుంది. 2019లో నిలిచింది ఏదైతే ఉన్నదో దాదాపుగా నిలిచిందంటే 10 రకాల వస్తువులు నిలిస్తే 7 రకాల వస్తువులు కూలుతాయి. అది ఏదైనా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే మంత్రివర్గం కావచ్చు, సంథింగ్. అంటే ఖగోళ శాస్త్రరీత్యా రాష్ట్ర రాజకీయాలలో ఒడిదుడుకులు అనేటువంటిది ఏ రకంగా ఉంటాయంటే కొంతమంది కనుమరుగైపోతారు, కొంతమంది కాలగర్భంలో కలిసిపోతారు, కొంతమంది జనాలు కూడా గుర్తురారు.
అంటే 10 రకాల వస్తువుల్ని 2019 ఇలా నిలబెట్టింది. ఇప్పుడు అందులో 7 రకాల వస్తువులను ఇలా తొక్కేస్తుంది. ఈ రెండు మనం చూడగలుగుతున్నాం, అందులో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు కింద ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పారు కదా గురువుగారు, ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు పడిపోవడం అనేది చూస్తాం. మరి 2019లో కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎదగడానికి కూడా చూడగలుగుతామా? అదే నిన్నమ్మా, ఒక మనిషి ఎలా అయితే ఎదుగుతారో, అంటే ఎదిగిన మనిషి ఏ రకమైనటువంటి ఉపయోగం చేయకుండా ఉన్నారో ఆ మనుషులందరూ కూడా కిందకి పంపించేస్తాడు ఆయన శని. సామాన్యుడు కదమ్మా, జరుగుతుందా అని ఒక్కొక్కరికి ఆలోచన రావచ్చు. శని గ్రహం అనేటువంటిది ఎంత సున్నితమైందో అంత క్రూరమైంది. నాయన నీకు నమస్కారం పెడుతున్నాను నాయన, మీ అన్నయ్య అయినటువంటి యమధర్మరాజుకి నమస్కారం నాయన అంటే మనకు ఆయుష్ ఇస్తాడు. ఈ పని నేను చేశాను ఆయన అంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మొయ్యలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అదే కనుక ఆయన ఇచ్చినటువంటి దాన్ని మనం సక్రమమైన మార్గంలో కనుక పెట్టలేదా అవిటితనాన్ని ఇస్తాడు. అవిటితనం అంటే కాలు చెయ్యి విరగడం కదమ్మా, ఆ ఒక్క విధానం లేకపోవటం. కొంతమందికి రాజకీయమే ఊపిరి, అది లేకపోతే అతని జీవితం లేనట్టే. ఇంకా అటువంటి స్థితిని కూడా ఆయన అలానే చక్కగా ఇస్తాడు. అందులో ఎలా అంటే సందేహము లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఒకప్పుడు ఇచ్చినటువంటి దాన్ని మనం సక్రమైన స్థితిలో సక్రమమైన మార్గంలో దాన్ని నడిపించలేకపోయాం కాబట్టి ఇచ్చినటువంటి వస్తువుని ఇచ్చినట్టుగానే ఆయన తీసుకువెళ్ళిపోవడానికి ఇప్పుడు వస్తున్నాడమ్మా. అది ఏమి తీసుకెళ్తారా, ఎలా తీసుకెళ్తారా, ఎప్పుడు తీసుకెళ్తారో, ఎవరెవరి దగ్గరికి తీసుకెళ్తారు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉంటాం, అక్కడ జరుగుతూ ఉంటుంది. అదైతే 200% వాస్తవం. అందులో ఎలా అంటే సందేహము లేదు. ఇది జరుగుతుందా నిజమా అని ఆలోచించవలసిన అవసరం అయితే ఏమాత్రమూ లేదు. ఈ ఒక్క యుగాది అంటేనే పునః ఉత్పన్నమయ్యేటువంటిది. ఆ ఉత్పన్నమైనటువంటి దాంట్లో ఉపయోగం లేనివి నిర్వీర్యం చేసేస్తుంది, ఉపయుక్తమైనటువంటి వాటిని పైకి తీసుకుని వస్తుంది. కేవలం ఈ స్థితి మొత్తానికి కూడా రాజు శని కాబట్టి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఏది చేయాలన్నా పూర్తి స్థాయిలో అర్హత ఆయనకే ఉంది కాబట్టి ఖచ్చితంగా అలానే ఆయన నిర్వర్తించడం జరుగుతుంది. అలానే పంటలు విపరీతమైన రేట్లు పెరిగిపోతాయి, పెంచి వేస్తారు, పెరిగిపోతాయి. వర్షాలు అనేటువంటి చాలా తక్కువ ఈసారి. కానీ ఈ వర్షం అనేటువంటి పడకపోవటం వలన కూడా విపరీత ప్రమాదాలు పాపం రైతులు తప్పదు. అంటే ఎటు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా శని ప్రభావము చేత చాలా నష్టమైతే ఆయనకి అనుగ్రహం, ఆయన యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలటువంటిది, ఆయనకి ఆగ్రహాన్ని మనం కలిగించి ఉన్నాం. 2019లో నువ్వు ఇలా ఉండు నాయన, నేను నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను, ఆగ్రహాన్ని పక్కన పెట్టేసేసి ఇస్తే ఆ ఇచ్చినటువంటి దాన్ని మనం తీసుకొని సద్వినియోగం చేసుకోకుండా మనకు తోచినట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు, మనం ఏం చేస్తే ఎవరు అడుగుతారులే అని చెప్పి పిచ్చోడి చేతిలో రాయినట్టుగా మనం చేసుకునే పరిస్థితికి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహం పక్కన పెట్టి ఆగ్రహాన్ని మనం చూడబోతున్నాం. ఇది 2022 విషయం పక్కన పెడితే, శుభకృతునామ సంవత్సరంలో ప్రజలకు జరగబోయేటువంటి మంచి పని ఏమిటి అంటే ఎలాంటి వ్యాధులు లేకుండా వాళ్ళు ఉండటము. రాష్ట్ర రాజకీయాలకి ఏమిటి అంటే సంచలనమైనటువంటి పెరుమార్పులు జరగడం అనేటువంటిది మనం చూస్తున్నాము. అందులో ఎలా అంటే సందేహము లేదు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలోనే జరుగుతాయి ఇవన్నీ. శుభకృతనామ సంవత్సరంలోనే జరుగుతాయి అంటే 12 నెలలు ఉందమ్మా, అంత టైం లేదు. అంత టైం లేదు. ఆయన ఇవ్వడు. ఆయన మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు 1 సంవత్సరం 2 ఏళ్ళు టైం ఇస్తాడు, మొత్తం లాక్కునేటప్పుడు అంత టైం ఇవ్వడు. ఇది ఏంటి అని చూసినప్పుడు మొత్తం తీసుకుపోతాడు ఆయన, ఎలాంటి సందేహము లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అహంకారం పక్కన పెట్టి కనుక మనం ఏమి చెయ్యాలి, మనకు వచ్చినటువంటి స్థితిగమనానికి మనం ఏం చేస్తే మన వంశానికి, మన కుటుంబానికి, రాష్ట్రానికి, రాజ్యానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక జ్ఞానంతో ఆలోచించి వృద్ధి చెందించుకొని జ్ఞానాన్ని శుభప్రదంగా కనుక నిర్వర్తించినట్లయితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు. కాబట్టి ప్రాణం పోకుండా కనీసం పదవి పోయి నిలబడతారు. అంతవరకు నీకు ఖచ్చితంగా చెప్తానమ్మా. కొంతవరకు ఇంకా అవకాశం ఉందేమో, మళ్ళీ ఆయన ఇస్తున్నాడు, కనీసం మాత్రం ఇస్తున్నాడు, కనీసం ముందే జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు ఆయన. ఈశ్వర కృప అంతే. అంత ఇది ఈ సంవత్సరంలో ఉండే రాజకీయ పరిస్థితులు అంతేనమ్మా. చూశారు కదా, ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఉండే రాజకీయ పరిస్థితుల గురించి గురువుగారు చాలా వివరంగా వివరించారు, అలానే హెచ్చరించారు కూడా. ఇంకా ఒక చిన్న అవకాశం కూడా ఉంది, మనం మార్చుకోవచ్చు అనే హెచ్చరిక కూడా చేశారు. కనుక ఎవరికి వాళ్ళకి మార్పు కావాలి అనుకున్నప్పుడు ప్రయత్నించవచ్చు. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీకు ఏవైనా సమస్యలున్నా, జాతకాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్నా, స్వయంగా మీ జాతకం గురించి మీరే తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురువుగారిని మీరు స్వయంగా కలవచ్చు, మాట్లాడవచ్చు, మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే.